మనము శిలువ ధ్యానాలలో 7వ మాట యొద్దకు మనము వచ్చి ఉన్నామని ప్రియ దైవ జనమ, ఇక్కడే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అన్నది ఆత్మ సంబంధమైన ఆ మాటలో ఉన్న సత్యము, ఆ మర్మము ఏమిటి అన్నప్పుడు అక్కడ కొంతమంది ఆయన వస్త్రములను పంచుకుంటూ ఉన్నారని, నీవు ఆత్మ సత్యముతోటి గ్రహించగలిగినప్పుడు, దేవుని మర్మమును తెలుసుకునేటప్పుడు ఆయన చూపే మాట ఏమిటి అంటే, ఆ వస్త్రములు ఆయనవి. ఆ వస్త్రము దేవుని వాక్యమే. ఆ వస్త్రము ఆయన కృపయే. ఆ వస్త్రము ఆయన మహిమయే. ఏ వ్యక్తులు ఆ వస్త్రమును పంచుకుంటూ ఉన్నారో వారిని సిలువ యొద్దకు వచ్చిన వారు కనుక వారిని నేను క్షమిస్తాననే వాగ్దానము సిలువ మీద పలకడమే ఆయన యొక్క సంకల్పం. అదే విధముగా ఆ సిలువ యొద్ద కుడివైపు మారు మనస్సు సిలువ యొద్ద, ఈ మాటలన్నీ సిలువ యొద్ద పలికినవి. నీవు నేను ఆ కలువరి సిలువ యొద్దనే ఉన్నాము. ఏ వ్యక్తి పరిశుద్ధులుగా మార్చబడ్డారు, పరిశుద్ధులుగా మార్చబడటము అంటే మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన నాకు ప్రభువు అని గుర్తించి ఒప్పుకొని బాప్తిస్మము పొందుకొని పాప క్షమాపణ, ఆ రక్షణ అనుభవాలలోనికి వచ్చిన మనము పరిశుద్ధులమే. అయితే ఈ పరిశుద్ధులకు మరలా మానవ రీతిగా బలహీనతలు మరకల వలె అవి కనపడుతూనే ఉంటాయి. వాక్యము అనబడే సబ్బుతోటి మనము ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. నిత్యము ఆ ఆత్మీయ స్నానము, ఉదక స్నానము చేయబడుతూ ఉండాలి. అదుగో అలాంటి ప్రజలకు ఇవ్వబోయే భాగ్యము పరదైసు అనేది ఆనాటి ఏదేనుగా ఉన్నది. అందులో మహిమతో నింపబడిన వారు చేర్చబడు స్థలము. అది మీకిస్తాను అని ఆ రెండవ దొంగను ఒక వేదికగా కనపరుస్తూ మనకు తెలుపుటయే ఆ మాట యొక్క ఉద్దేశం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అన్నప్పుడు ఈ తల్లి ఎవరు అంటే, ఒకవైపున మానవ రీతిగా మరియను కనపరుస్తూ ఉన్నాడు, కానీ ఆయన ఆనాడే నా తల్లి, నా సహోదరులు వీరు అని ఆనాడే తెలియజేశాడు. ఏ వ్యక్తులు క్రీస్తు రక్తముతో కడగబడి క్రీస్తుతో నడుస్తూ ఉన్నారో, ఈ నడిచే కోవలో 3 భాగాలైన ప్రజలుగా ఉన్నారు. అందులో ఒకటి తల్లి సంఘం. అది సార్వత్రిక సంఘము. అందులో పవిత్రమైన కన్యకలు, అదే రీతిగా బుద్ధి గలవారు, బుద్ధి లేనివారనే 3 భాగాలుగా చూపుతూ పవిత్రమైన కన్యకలుగా మనం ఉండాలని తెలియచేస్తున్న ఆయన అట్టి వారికట గలతీ 4:26లో చెప్పినట్టు పైనున్న యెరూషలేము మనకు తల్లి. ఈ ముగ్గురు అందులో ఉన్నవారే. ఈ మూడింటిలో కూడా
లోకానుసారమైన అన్య జనాంగమునక్కడ చెప్పలేదు. బుద్ధి లేని కన్యకలు కూడా వారు కన్యకలే. వారు కన్యకలే. కాకపోతే బుద్ధి లేని వారు. ఇక లోకస్తులను గురించి అక్కడ వివరణ చేయలేదు. అదుగో అట్టి ప్రజలను నేను ఇవ్వబోయే భాగ్యం ఎంత గొప్పదో గ్రహించమని చెప్పడమే దేవుని సంకల్పం. అంతేకాదు, ఇక్కడ 4వ మాటను కూడా చూశాము. నా తండ్రి నన్ను చెయ్యి విడిచాడు. విడిచినందువల్లనే నాకు మరణం వచ్చింది. అనాది కాలము నుండి సాతాను బంధించి వేశాడు. పాతాళము నోరు తెరిసి అనేకులను పట్టుకుంది, మింగి వేస్తూ ఉన్నాడు సాతాను. ఈ పాతాళములో బంధించబడ్డ వారి కోసము నేనును పాతాళములోనికి అడుగు పెట్టాలి అంటే నన్ను తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు విడిచిపెట్టాలి. వీళ్ళు విడిస్తేనే ఆయన మరణించేది. యేసయ్య మరణించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిమిషమాత్రము ఆయనను విడిచిపెట్టాలి. అందుకనే యెషయా 54:7లో ఆ మాట పలుకుతున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని, నిమిషము దాటగానే అంటే అక్కడే ఒక అద్భుతము జరిగింది. ఆ శతాధిపతి ఆ భటులకు ఆజ్ఞాపించినప్పుడు, ఆ భటుడు బల్లెము తీసుకుని పొడిచినప్పుడు ఆయన దేహములో నుంచి నీరు రావడం చూశాడు. ఆశ్చర్యపడిపోయాడు. డీకంపోజ్ అనేది జరగక మునుపే నీరు రక్తము ఏకమై ఉంటవి. అది రక్తమై వెనక్కు దిగుతూ వస్తూ ఉంటది. మన దేహము గాయపడ్డప్పుడు రక్తాన్ని చూస్తాము, కానీ నీరు అనే శాతము రాదు కదా. నిమిషము జరగగానే ఆ నిమిషములోనే ఆయన దేహములో నుండి నీరు ప్రవహించటం, ఈ నీళ్లు రావటము చూసి ఆ శతాధిపతి ఆశ్చర్యపడి దేవుని మహిమ పరుస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడిన ఆ శతాధిపతి ఎవరా అని నీవు ఆలోచన చేస్తే అతని పేరు కొర్నేలిగా భక్తి కలిగిన వ్యక్తి, మారు మనస్సుకు తగిన ఫలం. అక్కడ ఆ నీరు అంటే దేవుని ఆత్మయే. దప్పిక గుణవారిని చెక్కి దప్పిక గుణవారికి ప్రవాహ జలము. ఆ నీళ్లకు వరము అని ఒక బిరుదు ఇచ్చి ఉన్నాడు. ఇదిగో యోహాను 4:34లో ఇదిగో నీవు దేవుని వరమును నాకు దాహముగా అడుగు వాడెవడో అట్టి వాడి కడుపులో జీవజలమిస్తాను. ఆయనకు దేవుని వరం. ఈ దేవుని వరమును మర్మయుక్తంగా ఏమన్నాడు అని నీవు ఆలోచన చేస్తే అదుగో అపోస్తలులు 2:38 అంటూ ఉన్నాడు. మీరు ఇదిగో విశ్వసించి పశ్చాత్తాపపడి దానికి ఒక పరిహారముగా బాప్తిస్మము పొందగలిగిన నాడు పరిశుద్ధాత్మ అను వరము వరము 1 కొరింథీ 12:14 ఆ వరము 9 శాఖలు అగ్ని జ్వాలల నాలుకల వలె విభజించబడి రాలుతూ ఉన్నాడు. వరము, నీవు ఏ వరాన్ని పొందుకుంటూ ఉన్నావో ఆ వరాన్ని జాగ్రత్తగా విలువైన ఆ కృపావరముతో నీవు ఎదుగు. విలువైన ఆ కృపావరములో అనుభవాలలో పొందుపరుచుకొని బ్రతుకుని సిలువ మీద అంటూ ఉన్నాడు, నేను దప్పిగొనుచు ఉన్నాను.
ఆయన దప్పిగొనుచున్నాడు. కారణం ఆ నీరంతా ఆయనను విడిచిపెట్టిపోయింది. ఒక చుక్క కూడా లేదంటే ఆత్మ దేవుడు ఆయనను విడిచిపెట్టాడు. అప్పుడు ఆయనకు మరణము ఇక మీదట మన విషయం ఏమిటంటే మనకు మరణం అనేది లేదు. కేవలము క్రైస్తవునికి, విశ్వాసికి మరణమును ఆయన అంటూ ఉన్నాడు. అది నీకు నిద్ర. క్రైస్తవుడికి నిద్ర మాత్రమే. ఈ దేహము కొంతకాలము ఆయన మూడవ ఆకాశమునకు వచ్చి రమ్మని పిలిచే గడియ వరకు ఈ దేహము క్రీస్తునందు చనిపోయిన వారి దేహములు భూమి మీద కప్పబడితే ఆ ఆత్మ శరీరం అనేది మరణం అనేది లేకుండా ఆ ఆత్మ శరీరము మూడవ ఆకాశము లేక పరదైసులోనికి ఆ పరిశుద్ధులు పూర్వీకుల సన్నిధిలోనికి వెళ్ళి వారు వీరు ఏకమై పరవశించుకారు. అది మరణము అనలేదు. కేవలము నిద్ర. ఇక్కడ వీరి గురించి వారు నెమ్మది పొందుతారు మూడవ ఆకాశములో. ఒకానొక దినము రమ్మనే స్వరము, ప్రధాన దూత శబ్దము, దేవుని స్వరము లేక బూరతో పలుకుతూ ఉన్నప్పుడు ఆ ప్రధాన దూత ఎవరయ్యా పలికేది అంటే యేసయ్య రమ్మని పిలవడు. ఒక ఆయనున్నాడు ప్రధాన దూత మిఖాయేలు. ఈ మిఖాయేలు బూర ఊదుట అనగా శబ్దము, రమ్మని పిలుపని. రమ్మనగానే మృతులు అక్షయులుగా లేపబడతారు. ఒక దినము లేపబడతాము కనుక ఎవరైనాను క్రీస్తునందు మృతి నొందిన వారు ధన్యులు ఇక మీదట అనే లేఖనం అప్పుడే తెలియచేసి ఉన్నాడు. అట్టి కృప తన ప్రియులకు ఇచ్చి ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత నీకు నాకు కలిగి ఉన్నామో చూడండి. అది ప్రకటించడమే ఆనాడు నేను దప్పిగొనుచు ఉన్నాను. కారణం నా ప్రాణము కోల్పోయి ఉన్నాను. అనగా నేను చనిపోబోతూ ఉన్నాను. నా ఆత్మదేవుడు నన్ను దూరపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు దప్పిక అవసరము. నాకు దాహమునకు అవసరం అంటే వారికి తెలియక చేదును కలిపిన మానవ రీతి దాహాన్ని వారికి చూశారు. దావీదు ముందుగానే ఇవన్నీ ప్రవచనాలు. జరగబోయే క్రమాన్ని దేవుడు మర్మయుక్తముగా దావీదుకి బయలుపరిచిన గొప్ప మర్మములు సత్యం. ఒకవైపు నీవు స్వార్థగా తీసుకుంటావా? మంచిదే. అది సువార్త, కమ్మని సువార్త. మరి ఒక వైపు ఆ మాటలలోని గూఢ భావాలు. ఆ ఆత్మ అనబడు నీరు దప్పికగును వారి కోసము ఆయన. ఎందుకంటే అలా జరిగింది. క్రీస్తు పూర్వమందున్న వారు విడువబడ్డారు. పాతాళ చెరలోనికి కొందరు, పాతాళములో కొందరు, గోతిలోనికి కొందరు. 7 ప్రాంతాలు పాతాళ లోకములో ఉన్నవి. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో ఉన్నారు. ఇక్కడే నీకు సందేహార్పణం కావాలి, సందేహ స్థితి రావాలి. ఇదిగో ఆయన చనిపోయిన వెంటనే ఆయన క్రిందకు వెళ్ళాడు. వెంటనే సమాధులు తెరవబడ్డవి. అనేకులు లేచారు. వీళ్ళొక వర్గం. సమాధులు తెరవబడ్డాయి. మరప్పుడు ఆయన లోపలకు వెళ్ళి 3 దినాలు ఎందుకున్నట్టు? ఎవరి కోసం ఉన్నట్టు? నోవహు కాలమందు చెరలో ఉన్నవారు ఉన్నారు. చెర అనేది కూడా పాతాళములో ఒక చోట ఉంది. అగాధం అనేది మరి ఒక చోట ఉన్నది. అగ్ని గంధకములు కలిగిన ప్రాంతం ఒక చోట ఉన్నది. అగ్ని గుండము అనేది ఒక చోట ఉన్నది. క్రింద పాతాళం అనేది, ఇలా 7 భాగాలు అక్కడ ఉన్నాయి. 7 ప్రాంతాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆయన 3 దినములు స్వార్థ ప్రకటించుటకు వెళ్ళి అక్కడ 3 దినము వరకు అక్కడ ఉండి అక్కడ చెరలో కొందరున్నారు. వారిని చెరగానే పట్టుకున్నాడు. మూటను విప్పలేదు. చెరను చెరగా తీసుకుని అక్కడ మూడవ ఆకాశం. అదే రీతిగా ఈ యేసయ్య చనిపోయిన వెంటనే సమాధులు తెరవబడ్డప్పుడున్న ఆ పరిశుద్ధులు పర్మిషన్ తీసుకొని
ఆ యెరూషలేమును సందర్శించిన వారు. వారి వివరాలు ఇప్పుడే అవసరము లేదు కానీ వీరు ఆ మూడవ ఆకాశానికి వెళ్ళిపోబడ్డారు. ప్రియ దైవజనమా, ఆ పాత నిబంధన భక్తులందరూ విడువబడ్డారు. వారి ఆత్మ శరీరాలు లేక ఆత్మలు కూడా పాతాళములో పెట్టబడే ఉన్నాయి. ఆ ఆత్మ శరీరపు విడుదలకై ఆయన కూడా పట్టబడవలసిన అవసరమున్నది. ఎందుకంటే హెబ్రీ 2:14 అంటూ ఉన్నాడు, ఆ పిల్లలు రక్తమాంసములు కలిగిన వారు కనుక వారితో పాలిభాగస్థుడాయ. ఆనాటి పిల్లలు ఆనాడు ఈనాడు వారి స్థితిగతులను ఆనాడే వివరించాడు. లోకములో ఉండు గ్రంథములు ఏవైనను ఈ జరగబోవు ఈ గొప్ప సత్యాలు చెప్పజాలవు. కనుక ఆయనను కూడా విడిచిపెట్టి అక్కడకు పంపాడు. ఎంత సమయము అంటే కేవలము నిమిషం మాత్రమే. నిమిషము జరిగిన ఆ కాలములోనే, ఆ నిమిషము జరగక ముందు ఈ యొక్క భటుడు పొడిచినప్పుడు నీరు వచ్చేది. అనగా నీరు దేవుని యొక్క ఆత్మయే, ప్రవాహ జలము. అది వరముగా ఇవ్వబడ్డాడు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండి తన కార్యాలు చేస్తున్నాడనే మాటను అక్కడ శతాధిపతి చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడని ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. ఈ అద్భుత కార్యాన్ని చూసిన ఆ శతాధిపతి నిర్ఘాంతపోతూ, భూకంపం వచ్చినందువల్లనో కాదు. ఎందుకంటే శిలువ మరణమప్పుడు ఆ స్థితులు కనిపించినాయి. పునరుద్ధానమందును ఆ స్థితిని చూచి ఉన్నాడు. ఆయన ప్రవక్తగా అనుకోవచ్చు కానీ అక్కడ సంభవము కళ్ళ ముందు కలిగిన ఆ సంభవాన్ని చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఆ నీరు దేహములో నుంచి రావాలి అంటే అది డీకంపోజ్, దేనికి దానికి దేహములో నుంచి అక్కడ విడబడి వస్తూ ఉండటాన్ని చూస్తూ ఉన్నాం. డీకంపోజ్ 6 గంటలు దాటిన తరువాత దేహములో నుంచి నీరు ప్రత్యేకముగా రావటం జరుగుద్ది. అక్కడ డీకంపోజ్‌నెస్ ఇంకా అవ్వలేదు. అంటే ఆత్మదేవుడు ఆయనను నిమిషమాత్రము ఎడబాటు చేసి, మరణము కోసము ఎడబాటు చేసి, ఆయన తిరిగి పాతాళములోనికి వెళ్ళుట తోడనే ఆత్మదేవుడు ఆయనను తిరిగి కలుసుకున్నాడు. మహోద్రేకము కలిగి నిన్ను వాత్సల్యముతో నిన్ను తిరిగి చేర్చుకుంటున్నాను నిమిషము మరణము కోసం. అంతే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కలిపి 3 దినములు అక్కడ ఉన్నాడు. 3వ దినమున సమాధిలో నుంచి ఆయనను బయటకు తీసుకుని వచ్చాడు. రోమా 8:11 క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ ఇప్పుడు ఇక మీదట ఆత్మ విడిచిపెట్టడం లేదట. నేను మీ యొద్దకు పంపుతూ ఉన్న ఆ ఆదరణకర్త. ఆయన ఒకసారి విడిచి చేయి తిరిగి హత్తుకున్నాడు. నేడు పరిస్థితి ఏమిటి అంటే ఆయన మరణము వరకు, రాకడ వరకు మనలను విడవడు. మనం ఒకవేళ నిద్ర అనగా మానవ నిద్ర లేక మరణమని లోకలు అన్నట్లుగా ఒకవేళ చనిపోయినను మన దేహం అక్కడ ఉంటుంది కానీ మన ఆత్మ శరీరం అలాగే తీసుకుని వెళ్ళిపోతుంది. ఆయన మనల్ని అందుకనే వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను ఇడువను, ఎడబాయను. నిన్ను విడువను, ఎడబాయను. శాశ్వత కాలము మన నిమిత్తమై ఆయన తన కుమారుడి చెయ్యి విడిచిపెట్టి ఉన్నాడనేది సత్యం. అందుకే నేను దప్పిగొనుచున్నాను. నేను దప్పిగొనుచున్నాను. దాహార్తి కలిగిన ప్రజలు వారి దవడ ఎముకలు అంటుకొని పోతూ ఉన్నాయి. నాలుక అట్టి వారు నా యొద్దకు రండి, నా మాటలు వినండి, ఆ మాటలలో సత్యాన్ని గుర్తించండి, నా యొద్ద నిలవండి. నా ఆత్మానబడు ఆ కృపా వరమనబడేటటువంటి నీటిని కుమ్మరిస్తూ ఉన్నాడు. ఈ నీరు తాగువాడు ఎన్నటికీ దప్పికకున్నాడు. కడుపులో నుంచి వానికి జీవజల బుగ్గను నేను ఇవ్వబోతున్నానని ఆ శిలువ ఎత్త విశ్వాసులకు చూపడమే ఆయన సంకల్పం.
ఆ సిలువ యొద్ద మనకు ఇవ్వబోయే భరోసా భాగ్యం ఇవ్వడమే ఆయన సంకల్పం. ప్రియ దైవజనమా, ఎంతటి భాగ్యము ఆయన అంటూ ఉన్నాడు. ఆయన తన వేదనలను బట్టి కాదు, తన యొక్క కష్టాలను బట్టి కాదు, మనకు తెలియచేయడములోనే ఆయన ఉద్దేశం. సమస్తము సమాప్తము చేశానని విజయ గర్వముతో, ఆనందముతోటి, సంభరమాశ్చర్యాలతోటి ఆయన సంతోషంతో చెప్తున్నాడు, నేను సమాప్తం చేశాను. ఆ మాట మనకు వర్తించాలని, నేను నీ ఎడల సమాప్తము చేశాను, పరలోకమును ద్వారములు తెరిచాను, నీవును ఈ రీతిగా సమాప్తము చేయి. నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించున్నది నీ విశ్వాసమే. నీ విశ్వాసముతో నీవు గెలవగలిగిన నాడు నా ఆత్మను నీకు తోడుగా సంచకరువుగా ఉంచుతూ ఉన్నాను. ఆ ఆత్మతో నింపబడుతూ దినము పరిచర్యలోను, వాక్యములు, ప్రార్థనలు, విశ్వాసములో తప్పిపోకో. మెలకువ కలిగి ఉండు. చీకటిలోనికి వెళ్ళకో. అపవిత్రత రానివ్వకు. మెలకువ కలిగి జీవించు. నీ కళ్ళ ముందే శత్రువు పన్నాగాలుంటాయి. నీ కళ్ళ ముందే వాడి మాయలు, లోకాధికారి యొక్క తలంతులు పెడుతూ ఉన్నాడు. లొంగకు, లొంగకు. చీకటిని దరిదాపుకు రానివ్వకు. పవిత్రమైన రక్షణను కొనసాగించు. సమాప్తము చేయి. నీ బ్రతుకంతటిలో సమాప్త భాగ్యమును తుదముట్టించమని పలకడమే, తుదముట్టించిన వానికి ఇవ్వబోయే భాగ్యములు పలకడమే ఆయన బిడ్డలకిచ్చిన కృపావరము. ఇందును బట్టి సంతోషమైన వాళ్ళు దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రములు చెప్పుకుందాం. ఏడవ మాట కూడా మనకిస్తున్న గొప్ప అభయము, తాను చేసి మనకు చూపిస్తూ ఉన్నాడనేది సత్యం. ఏడవ మాటను ఒక్కసారి చూడండి. లూకా సువార్త 23:24. లూకా సువార్త 23:46 వచనాన్ని ఒక్కసారి చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. చూడండి, ఆయన అక్కడ ఒక ఆశ్చర్యము, ఇక్కడ ఇతగాడు మరొక సంభ్రమాశ్చర్యమైన అద్భుతమైన అంశాన్ని ఆ యొక్క వ్యక్తి, శతాధిపతి భటులు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఆ మాట చెప్పి ప్రాణము విడిచెను. ఇటువైపు దొంగ ఉన్నాడు, అటువైపు దొంగ ఉన్నాడు. వారిని కూడా హింసించారు, కొట్టారు. కానీ అంత మాత్రం చేతే ప్రాణము పోదు. రక్తమంతయు కారినప్పుడే ప్రాణం అనేది పోదు. ఎందుకంటే రక్తమే ప్రాణము. ఈ ప్రాణమే ఆత్మ లేక ఆత్మ శరీరము. అది దేహము నుంచి బయటకు వెళ్ళిపోవాలి అంటే ఆ రక్తము గట్టగట్టటమో బయటకు వెళ్ళటమో జరగాలి. ఎప్పుడైతే దేహములో రక్తము గడ్డగడుతూ ఉన్నదో ఆ ప్రాంతమంతా ముద్దుబారైపోతుంది. ఎప్పుడైతే రక్తమంతా బయటకు వెళ్ళిపోతుందో ఆ రక్తహీనత అనేది దేహానికి కలుగుతుంది. ప్రియ దైవజనమా, ఈ సమయములో మీకు ఒక సత్యము మరలా మీ ముందుంచుతూ ఉన్నాను. బాధలు, వేదనలు, ఈ యొక్క వేదనాభరితమైన దుఃఖము, ఇవన్నీ దేహానికనే భ్రమలో బ్రతుకుతారు. కానీ కాదు, దేవుడు సమస్తమును ఆత్మ అనబడే ఆ రక్తమునకు, ఆత్మ శరీరానికి కలుగ చేశాడు. ఆ ఆత్మ శరీరము ప్రవహిస్తూ ఉన్నప్పుడు రక్తము రూపములో ఆ వేదన, బాధలు అన్ని కలుగ చేశాడు. దేహము కేవలం ఒక సాధనమే.
ఇది తెలియక కోటి విద్యలు కూటి కోసమేననే వాళ్ళు కొందరు, ఈ దేహ పోషణ అనేవారు మరికొందరు. మీకు సందేహం ఇక్కడ కలుగుతూ ఉంది. పలుసార్లు నేను చెబుతూనే ఉన్నాను. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడండి. నీ ప్రాణము రక్తము రూపములో రంగరించబడి నీ దేహములో రెండు కలిసి ఉన్నప్పుడు, నీ ఊపిరి రూపములో రక్తము కలిసి ఉన్నప్పుడు, ఒక స్టవ్ మీద దగ్గర చెయ్యి కాలిన, లేక రక్తము ఏదన్నా తెగినా నీవు బహువేదన పొందుతూ ఉన్నావు. అది దేహానికి అనే భ్రమలో నువ్వు ఉన్నట్లయితే మరొకసారి ఆలోచన చెయ్యి. అది దేహానికి కాదు ఆ బాధ. అవునో కాదు ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. ఎప్పుడైతే ఆ తెగింది అన్నప్పుడు, ఆ కాలింది అన్నప్పుడు వేదనతో కేకలు, అరుపులు, ఈ కేక అరుపు కూడా దేహానికి చెందినది కాదు. ఈ రక్తము ద్వారానే నోటికి స్వరమిచ్చి, ఈ రక్తము ద్వారానే ముక్కుకు వాసన కలగ చేసి ఉన్నాడు. ఈ రక్తములో నుంచే మెదడుకు ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ రక్తము ద్వారానే చర్మానికి స్పర్శ జ్ఞానం ఇచ్చిన గొప్ప దేవుడు. ఈ 5 పంచేంద్రియాలను నడిపించున్నది ప్రాణము అనబడి ఈ రక్తమే. ప్రాణము అనబడు ఈ రక్తమే. అదే ప్రాణము లేక ఆత్మ శరీరం. ఒక్కసారి అది దేహాన్ని విడిచి వెళితే, ఒక్కసారి ఆ ప్రాణం అనబడే ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత, మరణించిన తరువాత, ఈ దేహాన్ని తీసుకుని ముక్కలు ముక్కలుగా ఫోర్సనిక్ నిపుణులు ల్యాబులో ముక్కలుగా కోసినను కేక వేయదు. తినమని చెప్పినను మాట్లాడ శక్తి దానికి లేదు అన్నప్పుడు, ఈ సమస్తము ఆత్మ శరీరానికి కలుగ చేశాడని, ఈ సమస్తము ఆ ప్రాణమనబడిన రక్తమనబడిన ఆత్మ శరీరానికి చేశాడని, శరీరము కేవలం ఒక సాధనముగా చేశాడని సత్యం. అలా కానప్పుడు చనిపోయిన దేహాన్ని ముక్కలు ముక్కలుగా పోస్ట్ మార్టం చేసినను అది విడువని కేకలు వేయదో. చాలా మంది చచ్చిపోయిన మనిషి దగ్గర కూర్చొని, నాన్న ఒక మెతుకు తిన్నానా, అమ్మ ఒక మెతుకు తినమ్మా, పలుకమ్మా అని ఏడ్చేవాళ్ళు మనలో ఇంతకు మునుపు ఉండి ఉండవచ్చు. ఏనాడన్నా మృతుడు లేవగలడా? కారణం ఆ ఆత్మ లేక ప్రాణమనబడు శరీరము కోల్పోయింది. ఇది కేవలము ఒక సాధనమే. సమస్తము అక్కడ ఉంచిన దేవుడు ఆ ఆత్మను గురించిన వివరణ చెందుతూ ఉన్నాడు. ఇదిగో ఈ దేహము సాధనముగా చేసుకో. ఆత్మానుసారముగా నీవు నడవవలసిన వ్యక్తివి. ఆత్మానుసారముగా నీవు జీవించవలసిన వ్యక్తివి. ఆ ఆత్మానుసారముగా దేవునికి, తండ్రికి నీ ఆయన చిత్తమెరిగి నీవు ప్రవర్తించాలి సుమా అని ఆయన మొదట దానిని పాటించిన క్రమమును మనకు చూపుతూ, మనము ఏ రీతిగా ఉంటే ఆయన యుద్ధకు వెళతామో, మనము నడవలసిన ఆ క్రమమును ఆయన పాటించి చూపడమే ఈ మాటలో ఉన్న సత్యం. తండ్రి, నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను. ఈ లోకంలో ఉండే ప్రజలు రెండు వేరుగా చూస్తున్నారు. శరీర కార్యాలలో బలహీనమైన మనస్సుతో శరీర కార్యాలలో తప్పులు, అపరాధాలు చేస్తూ ఉన్నారు. మరి ఒకవైపు ఆత్మతో దేవుని కొలిచే వాళ్ళు ఉన్నారు. కానీ ఆత్మ వేరు, శరీర వేరుగా ఈ భూమి మీద మనకి ఇవ్వలేదు. ఈ రెండిటిని కలిపి ఇచ్చి ఉన్నాడు. బ్రతికినంత కాలము ఆత్మతో నడవగలిగినప్పుడు, ఆలోచనలు, తలంపులు ఆత్మతో ఉన్నప్పుడు ఈ దేహము దానిని బట్టే పాటించాలి. కానీ ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకును విరోధముగా ప్రవర్తిస్తూ ఉన్నదని కొరింథీకారుడు అంటున్నాడు. కానీ ఎప్పుడైతే నీ ఆత్మ బయలుపరిచిన దానిని, నీ హృదయ తలంపులలో ఉన్న ఆ అప్పగించబడి హృదయ తలంపులు నీలో ఉన్న శరీరము కూడా అలా నడవాలి. నడిచిన నాడు నీవు సమర్పణ కలిగిన వ్యక్తివి. అట్టి ప్రజలకు ఆయన ఇవ్వబోయే భాగ్యాలు బహు బలమైనవి, గొప్పవి. పరలోక సంబంధమైన ఆ కృపలను భూమి మీద పొందుతావని వాగ్దానం ఇవ్వడమే.
ఆ 7వ మాటలో సత్యం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుండి 37 వచనాలను చూచినప్పుడు అక్కడ శతాధిపతి ఈ సత్యాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. సైమల్టేనియస్ గా వరుస క్రమములో ఆశ్చర్యకరమైన భాగ్యము యేసయ్య జీవితములో క్షణములలో జరుగుతున్న ఆ గొప్ప మర్మములను తెలియపరుస్తూ ఉన్నందుకై ఆ శతాధిపతి ఆశ్చర్యపడిపోతుంది. ఏం జరిగిందంటే ఆ దినము సిద్ధపరచు దినము. ఇజ్రాయేలుకు సిద్ధపరచు దినం ఎప్పుడో ఎవరైనా గ్రహిస్తారా? చెప్పగలరా? శనివారము విశ్రాంతి దినము. శుక్రవారము సిలువ వేసిన శుక్రవారమే సిద్ధపరచు దినం. ఆ రోజే. అందుకనే మ్రాను మీద వేలాడబడువాడు శాపగ్రస్తుడు గనుక ఆ శవములు అక్కడ ఉండకుండా వారు తీయించుతూ ఉన్నారు. సిలువేసింది శుక్రవారం అయితే గురువారం ముందు రోజు వెళ్ళి ఆయన సిద్ధపరచబడడానికి సిలువకి ముందు సిద్ధపరచలేదు కదా. ఇప్పుడు చదవండి ఆ మాట. యోహాను 19:31 నుంచి 37. ఆ దినము సిద్ధపరచు దినము. ఆ దినము సిద్ధపరచు దినము శుక్రవారము. చూడండి. మరుసటి విశ్రాంతి దినము. అందుకో విశ్రాంతి దినము ఇజ్రాయేలుకు శనివారము, అది మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని. ఇది జరిగింది గురువారమేనా? సిలువేసింది శుక్రవారం అయితే గురువారం అనటానికి ఇక వీల్లేదు కదా. ఆ దినముని వారి కుడి వైపున ఉన్నవానివి ఎడమ వైపున ఉన్నవాని కాళ్ళు ఏం చేశారట? విరగొట్టారు. మేకులు కొడితే చనిపోడు, ఇంకా కొస ప్రాణం ఉంటది. కాబట్టి కాళ్ళు నడిమి వరకంటే కింద కాదు, మోకాళ్ళు. ఆ పైన తొడ నుంచి మోకాలు మధ్యలో విరగొట్టేశారు. వాళ్ళప్పుడు గిలగిల గిలగిల కొట్టుకొని వారు ఎంత వేదన పడతారో చూడండి. కానీ లేఖనములో ఏముందో తెలుసా? ఆయన ఎముకయు విరగపడదు, విరగపడడానికి వీలు లేదు. ఉపదేశము, వాక్యము అది విరుగగొట్టబడ వీలు లేదు. సంఘమైన శరీరము అది నిగూఢమైనది, దాని జోలు ఇప్పుడు అవసరం. ఒక ఎముకైనా నువ్వు విరుగబడకూడదు గనుక అప్పటికే ఆయన మరణించి. ఏ రోజు మరణించాడు? ఇప్పుడు శుక్రవారం. వెరీ గుడ్, శుక్రవారం. ఇప్పుడు సిద్ధపరచు దినం ఏ రోజైంది? శుక్రవారమే. ఆ దినము సిద్ధపరచు దినము కనుక ఈ యొక్క దేహములను దించి వారిని మోకాళ్ళ పై భాగములో నరికి వేశారు. ముందు వాడివి అవతల వానివి నరికారు. మధ్యవర్తి అయిన ఒక ఆయన అక్కడ ఉన్నాడు, దేవునికి నీ నరునికి మధ్యవర్తి. ఆ మధ్యలోనే పాపములనేవి చేర్చబడిన నాడు నీ ప్రార్థన ఆరాధనలను ధూపములుగా ఆయన సన్నిధికి వెళ్ళలేదు కనుక ఆ మధ్యలోనే ఆ అపవాది కలుగ చేసిన పాప భారమును తొలగించడానికి ఆయన కూడా మధ్యలోనే వేలాడబడ్డాడు. ఆ మధ్యవర్తి ఎక్కడ వేలాడబడి తన రక్తముతో ఆ మధ్యలో ఉన్నటువంటి గోడను బ్రద్దలు చేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి క్రీస్తు రక్తములో కడగబడ్డాడు. ఇప్పుడు ఆత్మదేవుడు పరదైస్సులోని భాగ్యములను మనకు చూపుతూ ఉన్నాడు. ప్రియ దైవ జనమా, చూడండి, చదువమ్మా. మొదటి వానివి మూడవ వాని కాళ్ళు విరగొట్టింది. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లను
కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. చూచిన వాడు ఒకడున్నాడు, ఆజ్ఞ ఇచ్చిన వాడై ఉండవచ్చు. ఆ శతాధిపతి అక్కడ చూస్తూ ఉన్నట్టు మనము గుర్తించవచ్చు. చూచిన వాడు ఒక గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన డొక్కలలో నుంచి నీరు రావటము చూస్తూ ఉన్నాడు. ముఖ్యమైన మరి ఒక మాటను గమనిస్తూ ఉన్నాడు. ఆయన తాను బ్రతికినప్పుడు నా ప్రాణమును ఎవ్వడును తీసుకొన చాలడు, నేను పెట్టుటకును దానిని తిరిగి తీసుకొనుటకును అధికారం ఉన్నది. ఈ లోకములో తన ప్రాణమును ఉచితముగా పెట్టడానికి, దానిని తిరిగి తీసుకొనడానికి నాకు అధికారం ఉండాలని అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇది కూడా ప్రవచనమేనా? ప్రవచనమే. దేవుడు తన దాసుడైన, తన ప్రియుడైన ఆ యొక్క దావీదుకి తెలియచేసి, అదిగో దావీదు కీర్తన 31:5 ఒక్కసారి చూడండి. నేనే క్రీస్తు శిలువ మీద పలుకుతూ ఉన్నాడు. 20 అంకుల్ 31:5. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను సమర్పించుకుంటూ ఉన్నాను నా ఆత్మను. ఇప్పుడు యేసయ్య శిలువ మీద అంటున్నాడు, తండ్రి నా ఆత్మను చేర్చుకో, నా ఆత్మను నీకు అప్పగిస్తూ. ఏ వ్యక్తి తన ఆత్మను దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాడో అతని దేహము కూడా అందులో భాగమే. ఈ దేహము దేవుని చేత నిర్మాణమైనటువంటిది, ఆత్మతో వెలుగొందుతూ ఉండాలి. ఈ దేహము కూడా పవిత్రమైనదిగా నీవు కాపాడుకుంటూనే ఉండాలి. కారణం, ఈ దేహమును ఆయన తిరిగి లేపనై ఉన్నాడు. ఈ దేహముతో మనము జరిగించిన ప్రతి కార్యము యొక్క ఫలం ఒక దినం అనుభవిస్తూ ఉన్నాము. ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఈ దేహము దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఇదిగో ఆయన స్వరూపమందు మహిమగా సృష్టించబడింది. కాపాడడానికి వీలు లేదు. ఈ దేహాన్ని గురించి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆత్మ ఏ రీతిగా అంటూ ఉన్నదో దేహము కూడా అదే క్రమములో జీవిస్తూ ఉన్ననాడు. మనము ఆత్మానుసారులమని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఇక్కడ అంటూ ఉన్నాడు ఒక మాట చూడు. యోహాను 10వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెల్ని ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. ఈ దొడ్డివి కాని వేరొక గొర్రెలున్నవి, అవి మనమే. వేరొక దొడ్డి ఇశ్రాయేలుతో అంటూ ఉన్నాడు, ఓ ఇజ్రాయేలా, నీవు నా దొడ్డి. ఆ దొడ్డిలో ఉన్న గొర్రెలు మీరు, మీకోసం ఇప్పుడే అవసరం లేదు. నేను స్వకీయ జనము మీరు. అది నా దొడ్డిని దాటి అవతలకు వెళ్ళిన లోకములో నుంచి నేను కొందరని తీసుకుని రాబోతున్నాను. ఇప్పుడు నా ప్రాణము మీకోసమును వాటి కోసము కూడా కలిపే పెట్టి ఉన్నాను. ఏ గొర్రె నా స్వరము వింటూ ఉన్నదో, నా మాట ప్రకారముగా నా దొడ్డిలో జీవితము సాగిస్తూ ఉన్నదో, ఆ మందలోని వాటికి నేను పాలిచ్చి పెంచుతూ ఉన్నవాడు. అది కలువరి శిలువ యొద్దకు చేర్చబడిన ప్రతి మందను కూడా పోషిస్తూ ఉన్నవాడు. ఆ మందలో ప్రతి గొర్రెకు నేను కాపరిని, అయితే నేను మంచి గొర్రెల కాపరి. చదవమ్మా. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడను అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను.
ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఇందువల్లనే నా తండ్రి నన్ను నా ప్రాణము పెట్టొచ్చు. అమ్మని మాట, నా ప్రాణము అనగా ఆత్మ పెట్టుచు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రాణం పెట్టడము అంటే ప్రాణాధికముగా ఆయనకి ఇష్టడుగా జీవించడం, తన ప్రాణమును లక్ష్య పెట్టకపోవడము, తన ప్రాణమునకు ఆపద వచ్చినను ఆ ఆపదను ఏమాత్రము లెక్క చేయక ఆయన పాదములను కడగడము, ఆయనకి ఇష్టనిగా సాగటం. ఒక చింత, ఒక బాధ, ఒక కష్టము నీ ముందు కలిగినప్పుడు నీ దృష్టి వాటి మీద కాక దేవుని మీద, దేవుని చిత్త ప్రకారమైన ఇష్ట ప్రకారమైన జీవితం. అందుకని యెషయా 53వ అధ్యాయము 12లో అంటూ ఉన్నాడు, ఒక కమ్మని మాట అంటూ ఉన్నాడు. ఆయనేనట ఈ పని చేసి ఉన్నాడు. చూడండి, కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. ఎంత చక్కని మరణము పొందునంత వరకట ఆయన తన ప్రాణము ధారపోసెను. కడువరి చిట్ట చివరి రక్తపు బొట్టు అయిపోయింది. డొక్కలో ఎక్కడో మిగిలింది కొద్దిగా, ఒక చుక్క నీరు, ఒక చుక్క రక్తం పొడిచినప్పుడు అది కూడా ఉండటానికి వీల్లేదు, నా కోసము అనేది ఉండటానికి వీల్లేదు. అంతా నీకు, ఎంత ప్రేమామయుడు, అంతా నీ కోసమే అంటూ ఆ చిట్ట చివరి రక్తధారలను కూడా మనకై కుమ్మరించాడు. అంతటి నమ్మకమైన సాక్షిగా తండ్రి ఆయనను అంత ప్రేమించున్నట్లుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు నీవు ఎలా ఉండాలో, నీకు ఇవ్వబోయే పరదైసును నీవు పొందాలి అంటే నీవెలా ఉండాలో తెలుపుటమే ఆ సిలువ ఉద్దేశం. ఆ సిలువ ఉద్దేశం అదే. కాళ్ళు విరుస్తూ ఉన్నప్పుడు ఆయనను కూడా కాళ్ళు విరవాలి అని వారు చూచినప్పుడు శతాధిపతి అక్కడ నుంచి చూస్తూ ఉన్నాడు. ఆ చూచిన వాని సాక్ష్యము నమ్మదగినది, అతడు సత్యము చెప్పుచూ ఉన్నాడు. అంతకు మునిపే ఆయన తన ప్రాణమును విడిచెను. బ్రతికి ఉన్నప్పుడు నేను నా ప్రాణమును గొర్రెల కోసము పెట్టుచూ ఉన్నాను, నా ప్రాణం ఎవ్వడు తీయజాలడు, తండ్రి అధికారము నాకిచ్చి ఉన్నాడు, ఆ అధికారమును బట్టే నేను నా ప్రాణముని సంతోషముగా పెట్టుతూ ఉన్నాను. నేను మంచి కాపరిని, గొర్రెలు నా స్వరము వింటూ ఉన్నాయి అనే మాట ఈ శతాధిపతి ఎక్కడునో విని కనిపెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య తండ్రి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నానన్నాడు, వెంటనే ప్రాణము పోయింది. ఈ సంఘటనలో చూసిన ఆ యొక్క భటుడు లేక ఆ శతాధిపతి నిర్ఘాంతపోయి తన ప్రాణముని ఇంత సులువుగా ఇవ్వగలిగిన వ్యక్తి ఈయన దేవుడు కాకపోతే, ప్రభువు కాకపోతే మరి దైవజనమా, ఈ రోజున మన స్థితి కూడా అదే రీతిగా ఏర్పాటు చేశాడు. నీవు నీ ప్రాణమును నమ్మకమైన ప్రభువుకి సమర్పించుకోవాలట. 1వ పేతురు 4వ అధ్యాయము 19వ వచనములో నీ దేహమును, నీ ప్రాణమును ఏకముగా ఈ భూమి మీద బ్రతికినంత కాలము దేహము వేరుగాను ఆత్మ శరీరము వేరుగాను లేదు. రక్తమనబడిన ఆత్మ శరీరము ఈ దేహములో కలిసే ఉంటూ ఉన్నవి. ఆ ఆత్మానుసారముగా దేహమును కూడా తీసుకుని నడిపిస్తూ అడుగులో అడుగేస్తుంది. చూడండి ఏం చేయాలో మనకు తెలియపుతూ ఉన్నాడు. 1 పేతురు 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.
అప్పగించు. ఇక అప్పగించుకున్న తరువాత నీలో మానవహితమైన, ధన సంబంధమైన ఆలోచనలు, ఆస్తుల సంబంధమైన లోకానుసారమైన ఆలోచన, జీవిత కాలములో ప్రయాసలు అవి నీలో నాలో ఉన్నవి అంటే నువ్వు సమర్పించుకున్నావా? లేక సమర్పణ నీ దగ్గరే పెట్టుకున్నావా? నిన్నటి దినాన బాప్తిస్మము తీసుకోమని నేను ప్రతిసారి మందిరానికి వచ్చే వారికిలో కొందరికి చెబుతూనే ఉంటాను. ఇంకా రక్షించబడండి, రక్షించబడండి, మానవ ప్రయాసల మీద దృష్టి ఉంచకండి, క్రీస్తులో సమర్పణ కలిగిన జీవితాలతో ఉండండి అంటే, అయ్యా ఇంకా పిల్లలు ఉన్నారు, మా ఆయనే ఉంటాడు, నా కుటుంబంలో మా అత్తమ్మ ఉండాలి, మా అమ్మమ్మ నా ఉండాలి, వాళ్ళు ఇంకా మారలేదు అంటూ అలాగే గత రాత్రి మీకు ముందు ఉదాహరణ ఆ పెద్ద వయసే చనిపోయి నమ్మకం ఉంది, ఎస్ఐ నమ్ముకుంది, చచ్చిపోయింది. ఇప్పుడు ఆ ఆత్మ ఆ రాత్రి ప్రాంతంలో ఉన్నప్పుడు తన కోడలికే వచ్చి పట్టింది. ఏం చెప్పను, ఏం చెప్పాలి? వేదన. అయ్యా నువ్వు చెప్పినా వినలేదయ్యా, నువ్వు వేదనతో విత్తినా నేను కుటుంబాన్ని గురించి, మా పితరుల గురించి, అంత ముసలోళ్ళు వాళ్ళ గురించి ఆలోచన చేసి, నా బిడ్డలు ఏమైతారో అని ఆలోచన చేశాను. కానీ అసలు సత్యము మరణము తర్వాత తెలియబడుతుంది. ఈ లోకములో జ్ఞానులు, అధికారులు, రాజులు, ప్రధానులు ఎందరో సరిపోయి ఉన్నారు. వాళ్ళందరూ రాజని లేదు, వేద అని లేదు, అందరూ గుల్లగా కాబడి వేదనాభరితమైన ప్రాంతాలలో అల్లాడుతూ ఉన్నారు. మరణమైన వారి విషయము మనకు జ్ఞాపకము రాదని యోబు ఆనాడు తెలియజేశారు. మరణమైన వారికి ఈ స్థితులు తోడు రావని ఆనాడే ప్రకటించబడిన సత్యం. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనమేమిటి? నాకు రక్షణ ఏమైనా దొరుకుద్దాయా? దొరుకుద్దాయా? ఎవడివ్వగలడు? ఎవడికి సాధ్యం? సృష్టికర్త నిబంధనను దాటే శక్తి నరునికి ఇవ్వలేదు. ఈ రోజున నీ కుటుంబాలలో ఎవరెవరు ఎలా ఉన్నారో చూడు. ఇంకా రక్షించబడని జీవితాలు ఉండినట్లయితే ఆ దినము రాకడ దినము వరకు నీవు అలాగే ఉంటావేమో. ఒకవేళ ప్రాణము పోవు వరకు ఉంటావేమో. ఆ తర్వాత నీకు మిగిలేదేమీ లేదు. మహారోదన, మహారోదన. ఆ దురాత్మలు ఏడుస్తూ ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నప్పుడు నేనేమి చెయ్యలేను, నీవేమీ చెయ్యలేవు. అవకాశం ఏమైనా ఉంటదా? దేవుడు నన్ను క్షమిస్తాడా అని అడిగిన ఆ మాటకు సమాధానం రాదు. నీవెరుగుదువుగా అనే మాట చెప్పటము తప్ప, దేవుడు నిన్ను గద్దించుగాక అనడం తప్ప మిఖాయేలు మరొక మాట మాట్లాడారు. ఎంతమంది బాప్తిస్మానికి దూరంగా ఉన్నారో ఆలోచన చేయండి. దిద్దుబాటు మనకు అవసరం. ప్రియ దైవ జనమా, దేవుని ప్రకటిస్తూ ఉన్నా, ఆయన నామమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు నీ మీద ఆరోపణలు, నిందలు రావచ్చు. ఆయనకు నీవు సమర్పించుకున్నావు. ఆయన తృణకాలమైన శ్రమలను లక్ష్య పెట్టక రాబోవు ఆ కృపను బట్టి పరవశిస్తూ జీవించినట్లు మనము చూస్తూ ఉన్నాం. 1 పేతురు 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు ఒక్కసారి చూడండి. మరొక ఆదరణ, ఎలాంటి జీవితము నీవు సిలువ దగ్గర నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న మాటలను బట్టి నీవెంత ఓర్పు సహనాలతో సమర్పణ కలిగి ఉండాలో ఆయన సిలువ మీద కనపరుస్తూ అట్టి జీవితము కలిగిన నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధమని ప్రకటించుటయే ఆయన ఉద్దేశం. చదవమ్మా అప్పుడు 1 పేతురు 4:12 నుంచి 16. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి.
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడునూ నరహంతుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు 16 వచనం వరకు చాలమ్మా. మన మాట, నీవు క్రీస్తులో ఉండాలి. అయితే సమర్పణ కలిగి ఉండాలి. ఏ వ్యక్తి సమర్పణ కలిగి ఉంటాడో ఆ వ్యక్తి జీవితములో, కుటుంబములో ఆ బాధలు, వేదనలు వస్తాయి. నువ్వు చర్చికి వెళ్ళు, ప్రార్థనలు చేసుకో, బాప్తిస్మము మాత్రం తీసుకోవద్దు. మనస్సులో ఒక వాక్ అక్కడ దించుతావు. బాప్తిస్మం తీసుకుంటే నా బిడ్డలు ఏమవుతారో. కొంతమంది రహస్యముగా తీసుకొని దాచేవాళ్ళు, మరి కొంతమంది కొంతకాలం ఆగుదాం వాళ్ళు కూడా మారాక తీసుకున్నారు. కానీ ఏ వ్యక్తి బాప్తిస్మము సిద్ధపడి తీసుకుని ఆయనలో ఆనందం ఎత్తుకుతూ ఉన్నాడో అట్టి ఆ శ్రమలు వాడు వాళ్ళ నుంచి కలగ చేస్తాడో. మీరు ఏదో ఒక వింత నాకే ఎందుకు జరుగుతుంది అని నీవు వేదన పడాల్సిన పని లేదు. లోకమందు నీ సహోదరులకు కూడా ఇది జరుగుతూ ఉంటుంది. సమర్పణ కలిగి నీవు జీవించాలని, ఆ సమర్పణలో వచ్చిన ఈ ఆపదలను, శ్రమలను తేలికగా నీవు అనుభవించి వాటిని జయించాలని ఆయన ఆ మాట శిలువ మీద నా సమర్పిస్తూ ఉన్నాడు. అట్టి సమర్పణ నీలో నాలో ఉండటమే ఆయన కోరుతూ ఉన్నాడు. అట్టి సమర్పణ కలిగిన నా జనులకు పరలోకాన్ని నేను అనుభవాలు పరమ నూతన జెరూషలేము, అలాగే నూతన భూమి, నూతన ఆకాశములను నీకు ఉంచుతూ ఉన్నానని అంటున్నాడు. నీవు నేను చేయవలసిన సమర్పణ ఏమిటో తెలుసా? రోమా 2:7 చివరిగా చూసుకొని ముగించుకుందాం. సత్క్రియ ఓపికగా చేయొచ్చు. మొదటిది సత్క్రియలు ఓపికతో చేయొచ్చు. ఓపిక లేని సత్క్రియ నిష్ప్రయోజనముతో ఎంచబడుతుంది. ఓపికతో సత్క్రియ మంచి పనులు చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్యము వెతకాల్సింది. ప్రతి దినము వెతకాల్సింది. అక్షయతకై, మహిమకై, ఆయన ఘనత వెతకొచ్చు. నిత్య జీవము వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదమును పుట్టించు సత్యమునకు లోబడక, సత్యానికి లోబడక భేదమును పుట్టించుచు దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషి నమ్మకమైన సాక్షిగా ఉండాలని ఆయన తన ప్రాణం చివరిగా అంటున్నాడు. ఈ మొట్టమొదటి నుంచి 6 మాటలు తెలుపుతున్న నేను 7వ మాటలో ఇవన్నీ నీవు కలుగుతూ వీటన్నిటితో జీవిస్తూ నీవు నీ ఆత్మను, నీ దేహమును, సమస్తమును ఏకపరుచుకొని ఆయన పాదాల చెంత నమ్మకమైన సాక్షిగా నీ ఆత్మను సమర్పించిన నాడు నేను నా సిలువ యొద్ద నిలిచిన నా జనులకు పరలోకమునివ్వబోతూ ఉన్నాను. ఆ పరలోక భాగ్యము, ఈ నూతన యెరూషలేము, నూతన భూమిని మారుస్తూ, నూతన పరుస్తూ ఇవ్వబో భాగ్యం ఎంత ఘనమైనదో ఆయన యెహెజ్కేలు గ్రంథమందు ఆనాడే ప్రకటించినది. అట్టి కృప మనము అనుభవించాలని ఆయన సంకల్పము. ఇదిగో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయనను పోలి నడిచిన వారుగా ఉండి రాకడకు సిద్ధమగుదము గాక. ఆమేన్.
మాటలు మన వినికిడిలో స్థిరపరిచి అట్టి జీవితమును ప్రసాదించును గాక. ఆమేన్.